నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. సార్ మాది కృష్ణాయపాలెం అండి. 2015లో మేము భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాము రాజధానికి. దాని నిమిత్తం 2017 వరకు వెరిఫికేషన్ అన్నీ అయ్యాని అని చెప్పి 2017లో మాకు కౌలు ఒక సంవత్సరం కౌలు ఇచ్చారు. 61 సెంటు భూమి మీద 120/2 సర్వే నెంబరు. అయితే దానికి మా కంపెనీ వాళ్ళు మేము కొనుక్కుంది 1975లో కొనుక్కున్నది. రాజధాని వచ్చిన తర్వాత వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నారంటే మేము అమ్మలేదు చేసాము అది అని చెప్పుకుంటూ వచ్చి మమ్మల్ని ఇది చేయించారు. అంటే అధికారుల దగ్గరికి ఈ అర్జీలు పెడతాం వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. సో ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మాకు దానికి ఆర్డీఓ కోర్టు చుట్టూ జేసీ కోర్టు చుట్టూ అన్నీ తిరిగాము. ఇప్పుడు వరకు దాదాపు 10 సంవత్సరాల పైన అయింది. అయితే ఏమైందంటే అది ఎంఆర్ఓ గారు ఫేవర్గా ఇచ్చారు. పులి నిర్మల కుమారి అనే అమ్మాయి దీనికి ఎంజాయ్మెంట్లో ఉంది, వీళ్ళు హక్కుదారులు అనేసి నాకు సంవత్సరం కింద నాకు ఎంజాయ్మెంట్ రిపోర్ట్ ఇచ్చారు. సరే సో దాన్ని ఏం చేశారంటే ఆ ఎంజాయ్మెంట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని నాకు ఫ్లాట్లు కొట్టమంటే ఈయన డిలే చేశాడు. డీసీ అని ఆయన, భీమారావు అని ఆయన. సరే భీమారావు గారు డిలే చేసే వరకే తర్వాత కొంతకాలం పోయిన తర్వాత 9.9 రావాలి లిస్టు కలెక్టర్ గారి దగ్గర మేము పంపించాము. అది వచ్చిన తర్వాత మేము చేస్తామన్నారు. సరే దానికోసం మేము వెయిట్ చేసాం. 9.9లో లిస్టులో నేమ్ ఉండకూడను మేము మళ్ళీ తర్వాత కమిషనర్ గారి దగ్గరికి ఇదే లెటర్లో తీసుకొని వెళ్ళి చూపిస్తే చేయమని చెప్తే డీసీలు చేయట్లా. రైతుకి అసలు విలువ లేకుండా చేశారనమాట. రైతు అంటే ఒక గౌరవం లేదు. ఆ భూమి ఎలా వచ్చింది, ఎన్ని చేయాలి, మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు, ఎందుకు తిప్పుతున్నారు అని మాకేం అర్థం కావట్లేదు. 1 సంవత్సరం కౌలు ఇచ్చి 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పుతున్నారు. భూమిని మేము పండించుకుంటామా అంటే మా చేతిలో లేదు, అది మీరు మాకు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి పండించడానికి కుదరలేదంటారు. మాకు కౌలు ఇవ్వరు, ఫ్లాట్లు కొట్టరు. ఎన్నాలని మీద తిరగాలనేది దానికోసం మేము అర్జీ పెడతాం వచ్చామండి గ్రీవెన్స్కి. ఏపీసీఆర్డీ గ్రీవెన్స్ ఆఫీస్కి వచ్చాము, అర్జీ పెట్టే వెళ్తున్నాం. అది సార్ జరిగింది. మా పేరు పులి నిర్మల కుమారి, వైపాపు బాబురావు. ల్యాండ్ సర్వే నెంబరు 120/2 కృష్ణాయపాలెం విలేజ్. తర్వాత మీరు ఏ సమస్య కోసం వచ్చారో ఇక్కడికి మాట్లాడారా, ఏమన్నారా విషయం చెప్పండి. స్టార్ట్ చేసావా? అది రాయపూడి అండి. రాయపూడి అయితే మాది మా మామగారిది లంక ఉంది. లంక ఉంటే ఆ లంక సంగతి తేల్తర్లో మా కాగితం మీద ఎవరు ఎక్కించుకున్నారని మాది ఎన్నాళ్ళ నుంచి పడకన పడేసారు. సిఆర్డీ ఆఫీస్లో పోతే కూడా కాగితాలు పెట్టాము 2 సార్లు, అయినా వాళ్ళు ఆలకీలో మరి. అందుకని మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్టాము. ఇప్పుడేం చూస్తాంలే అంటున్నారు. ఆన్లైన్లో అసలు పేరు లేదు. మా ముసలాయన లంక పేరే లేదు అసలు. నా పేరు మరియమ్మ, దిడ్ల మరియమ్మ. నా పేరు షేక్ ఖాదర్ వలి, మాది రాయపూడి. ఇక్కడ వస్తున్నాం. మాకు సార్లు బాగానే స్పందిస్తున్నారు. మేము చెప్పిన దానికి బాగానే వింటున్నారు. బాగానే పనులు చేస్తామంటున్నారు. ఇక అన్నీ బాగున్నాయి అంతా కూడా. మా పనులు క్లియర్ చేస్తామని చెప్తున్నారు. వచ్చే మళ్ళీ గ్రీవెన్స్ కల్లా చేస్తామని చెప్పారు. మా కన్నబాబు సార్ బాగా చేస్తున్నారు. మాది బోరిపాలెం ముస్లిం సాయిబులపాలెం. మాకు ఒకసారి కౌలు పడింది. 2018లో కూలింగ్లు ఇచ్చాము. రాయపూడి పెద్ద లంక భూమి కూలింగ్లు ఇచ్చాము. ఒకసారి కౌలు పడింది, తర్వాత మాకు కౌలు పడలేదు. మేము దానికోసం తిరుగుతూసి మొన్నటిదాకేమో నాట్ టాలెంట్లో ఉందండి, నాట్ టాలెంట్ ఉందన్నారు. ఇప్పుడు అవన్నీ సరి చేసాం, కలెక్టర్ గారి దగ్గరికి పంపించామన్నారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇది రాలేదు. రేపు వారం మీటింగ్ పెట్టుకొని మీది పరిష్కారం చేసేస్తామని చెప్పారు. రేపు వారం పరిష్కారం చేస్తామని చెప్పారు. అయితే కన్నబాబు గారు మేము బొంగులోనే చాలా దీనిగా మాకు చాలా అభిమానంగా పలకరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ గారు అయినా పలకరిస్తున్నారు. మాకు పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధగా ఎవరు వచ్చినా, ఏ రైతు వచ్చినా పట్టించుకొని చాలా జాగ్రత్తగా పట్టించుకొని ఎవరు సమస్య అయినా వాళ్ళు తీర్చడానికి చేస్తున్నారు కనుక వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇంక వారానికైనా వాళ్ళు చేస్తామన్నారు, చేస్తారు. ఆ నమ్మకం మాకు కలిగింది. మాది కురగల్ గ్రామం. నా పేరు కడియం పన్నారు. మేము సిఆర్డీ ఆఫీస్కి మాది పొలం కొద్ది పెండింగ్ ఉంటే వచ్చాము. ఒక వారంలో చేసిస్తా ఉన్నారు. అయితే మళ్ళీ
మొన్న పెట్టాము, మళ్ళీ ఇప్పుడు కూడా చెబితే చేస్తామన్నారు. సిఆర్డీ ఆఫీసులో రెస్పాండ్ అంతా బాగానే ఉంది, పనులు అయితే బాగా చేస్తున్నారు, బాగున్నది. మా ఊరు రాయపూడి సరిగిల కృపమ్మ. సీలింగ్ లంక ఫస్ట్ రాజధాని అప్పుడు కూలింగ్కి ఇచ్చాను. ఆ కూలింగ్కి ఇచ్చిన కానించి ఇదిగో వర్క్ జరుగుతుంది చేతనామని చెప్పి అట్ట ఆపేశారు. నాకు అక్కడి నుంచి ఒక ప్లాట్ కానీ ఒక కవుళ్ళు కానీ ఇవ్వలేదు. ఈ కవుళ్ళు ఇవ్వడం మీదట కనీసం రాజధాని పింఛన్ 5,000 కూడా రావు లంక ఉందని చెప్పి, అవి కూడా ఇవ్వట్లేదు. మరి దీనికి పరిష్కారం ఏంటని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే మరి మేడం గారు మరి లెటర్ పెట్టమ్మా అన్నారు. లెటర్ పెట్టాను, 15 రోజుల్లో పనిచేస్తారని చెప్పారు. నమస్కారం అండి. మాది ఉద్దండరాయనిపాలెం గ్రామం. మేము గతంలో ప్రభుత్వానికి పొలం ఇచ్చాము 2016లో. అయితే ఆ పొలాన్ని అసైన్డ్ అని ఇప్పుడు కేటగిరీ 3, కేటగిరీ 4 అని పెట్టారండి. కేటగిరీ 4కి 600 గజాలండి, కేటగిరీ 3కి 1000 గజాలండి. కేటగిరీ 4కి మేము దానికి కూడా ఇష్టపడి 600 గజాలు కొనుగోలు అని అంటే దానికి 600 అంటే దానికి కూడా ఇష్టపడి ఇచ్చామండి. అవి ఇచ్చినాక మాకు మరి ఇప్పుడు ప్లాట్లు అలాట్మెంట్ అయ్యండి, ఇంకా కొన్ని కూలింగ్కి తీసుకోవాల్సినవి ఉండి అండి. మరి ఈ కూలింగ్కి తీసుకోవట్లేదు, ప్లాట్లు అలాట్మెంట్ అయినవి కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదండి. మరి తిరుగుతున్నాము. మరి సారోళ్ళు కూడా మరి వచ్చి మీటింగ్ పెట్టారు. మేము సమస్య మరి రేపు 15వ తారీఖు 15 రోజులకి 20 రోజులకి తెలుస్తామంటున్నారండి. మరి ఇది ఇంతకుముందు కూడా మరి ఒకసారి చెప్పినప్పుడు కూడా తెలుస్తామన్నారు. మాది ఒకటేనండి, మాది 4 కేటగిరీకి 600 గజాలు మాకు రిజిస్ట్రేషన్ చేయండి. పైన 400 గజాలు ఉండాది, మీరు ఎవరికి ఇచ్చుకుంటారో మాకు అనవసరం. ఎందుకంటే ఇదేదో సెటిల్మెంట్ లాగా మాట్లాడినట్టుగా ఉంది. కొంచెం అటు ఇటు మేము కొనుక్కున్న వాళ్ళకి కూడా దానికి కూడా ఏదో మాట్లాడినట్టుగా ఉంటుంది. మా భూమి మా 600 గజాలు మాకు ఇవ్వండి, పైన ఉన్న 400 3 కేటగిరీ చేసుకుంటా ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే ఆ 400 ఇచ్చుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము టీడీపీ పార్టీ కార్యకర్తలం అండి. కష్టపడి పార్టీని తీసుకొచ్చుకున్నాము. మా భూములు మాకు అలాట్మెంట్ చేసి తీసుకోవాల్సినవి దయచేసి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నామండి. నమస్కారం, ధన్యవాదాలు. మాది అభ్యాసపాలెం అమ్మ. నేను చిన్న రైతుని. 58 సెంట్లు ఇచ్చాను నేను. 58 సెంట్లో 8 సెంట్లు గ్రామ కంట్రోల్ అయ్యమన్నా. 5 సెంటే కూర్చు ఇచ్చారు. 3 సెంట్లు టీఆర్ బాండ్ కింద పోతుంది. అది మాకు వద్దన్నాం. అందుకని చాలా తిరుగుతున్నాం కాగితాలు పెట్టి. ఇంత మట్టి పని కాల. రేపు గ్రామ కంట్రోల్ తెలుస్తానికి వస్తా ఉన్నారు. అప్పుడు కానీ తెలిసిద్ది అంటున్నారండి. అబ్బరాజపాలెం గ్రామము, నాగేశ్వరరావు గారిని. మాకు 58 సెంట్లు భూమి ఉంది. దాంట్లో నుంచి 50 సెంట్లు ల్యాండ్ పూలింగ్లోకి ఇచ్చాము. మిగతా 8 సెంట్లని హౌస్ ఉండటం వలన రెసిడెన్షియల్ ఫ్లాట్గా ఇవ్వమని చెప్పేసి అన్నాము. దాంట్లో వాళ్ళు 5 సెంట్లు మట్టుకే మినహాయింపునిచ్చారు. మిగతా 3 సెంట్లని సంబంధిత కమిటీని రికమెండేషన్ మేరకు వాళ్ళు డిసైడ్ చేస్తే ఆ 3 సెంట్లని ఇస్తాము, లేకపోతే వాళ్ళ నామ్స్ ప్రకారం పోతామని చెప్పి సిఆర్డీ కమిషనర్ గారు తెలిపి ఉన్నారు. అంతేనండి. రెస్పాండ్ బాగానే అయ్యారు. ఆ రికమెండేషన్ ప్రకారమే మేము కూడా నడుస్తామని చెప్పి మేము కూడా చెప్పాను.